భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ 2వ లైన్లో కొలువైనటువంటి గణనాథుని వద్ద శనివారం దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. జవహర్ నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని జవహర్ నగర్ 2వ వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి, ములుగు జయశంకర్ జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీ వాసులు ఉత్సాహంగా ఈ కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మరి కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈసారి ఇక్కడ మరి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సబ్ రిజిస్ట్రార్ తస్లిమా గారికి, మరి అదేవిధంగా కాలనీ పెద్దలకి, మహిళా సోదరుమల్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారులకు నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ, మరి వినాయకుడి పండుగ అంటేనే మరి మనందరికీ సంతోషం కలిగించేటువంటి పండుగ. మరి ఏ విఘ్నాలున్నా తొలగిపోయేదానికి ఏ పూజ చేసినా కూడా మొట్టమొదలు వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మరి ఏ పూజ అయినా చేసుకుంటాం. మరి అందులో వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఈ వినాయకుడిని ఏర్పాటు చేసుకొని కాలనీ వాసులందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఇంత సంతోషంగా గణరాజునికి మరి పెద్ద ఎత్తున దీపాల అలంకరణ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులైతేనేమి మరి అందరికీ కూడా ఆ వినాయకుడు విఘ్నాలు లేకుండా అందరికీ శుభాలు కలగజేసే విధంగా చెయ్యాలని ఆ భగవంతుని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదృష్టంగా ఉంది. ఎప్పుడైనా మీరు ఏ కార్యక్రమం చేసినా నన్ను పిలవాలని మరీ కోరుకుంటున్నాను. ఆడపడుచులకి ఈరోజు ఒక మంచి ఏమంటారు ఒక మెసేజ్, యూనిటీ అంటే ఇలా ఉంటుంది అని ఒక మెసేజ్ ఇచ్చారు. అందరూ మానవ సేవే మాధవ సేవ. అందరూ ఈరోజు దేవుడు అక్కడే కాదు ఇక్కడ మీ అందరి మధ్యలో నేను దేవుణ్ణి చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.